టిఎస్పిఎస్సి డిసిఎల్లో ఆంధ్రలో పెత్తనం ఇక్కడికి కూడా వచ్చేసింది. ఆంధ్రలో పెత్తనం టిఎస్పిఎస్సి డిసిఎల్లో అట. టిఎస్పిఎస్సి డిఎస్సిఎల్లో టిఎస్ఎస్పి డిసిఎల్లో ఆంధ్రలో పెత్తనం అట. ప్రక్షాళన పేరుతో ముగ్గురు ఆంధ్రలకు పదవులు, తాత్కాలిక డైరెక్టర్లుగా ఏపీ వ్యక్తుల నియామకం. సీనియారిటీ ఉన్న తెలంగాణలోను పక్కన పెట్టిన సర్కార్ రెగ్యులర్ డైరెక్టర్లు తెలంగాణలోనే పెట్టాలని డిమాండ్. ఇది ఎక్కడి దాకా వచ్చిందంటే ఆఖరికి నిన్న ఇది జరిగింది చూడాలి మీరు. నిన్న ఏం జరిగిందంటే నిన్న మన దాంట్లోనే వేసినాం. ఆఖరికి ఎక్కడి దాకా వచ్చింది కార్యక్రమం అంటే ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళా తెలంగాణ విద్యార్థుల మీద పెత్తనం చేసేదాకా వచ్చింది. ఇగో వీళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాలు రాసిన పిల్లలు 46 జీవో మీద వీళ్ళ ఫైటింగ్ నడుస్తుంది. ఇప్పుడు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు 46 జీవోను కొట్టేస్తామని చెప్పుర్రి. ఆ రోజు ఇదే విద్యార్థుల తరఫున వచ్చి 46 జీవో దుర్మార్గమైనది, దాన్ని కొట్టేయాలంట. కొట్టే, నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు, కొట్టే. ఇప్పుడు దాన్ని సరిచేయి, కానిస్టేబుల్ అభ్యర్థులను న్యాయం చేయి. నీ చేతిలో ఉన్నది, ఇప్పుడు చేయగలవా? చెయ్యలేవు. ఎందుకంటే కుర్చీ ఎక్కడానికి ఎన్ని అబద్ధాలు ఆడినలో, ఎన్ని కథలు పడ్డారో, ఎన్ని అబద్ధాలను అల్లి చెప్పిండ్లో ప్రజలకు, అన్ని అబద్ధాలను అల్లి చెప్పిండ్లు. కాబట్టి ఇగో నిన్న ఇదే జరిగింది. వీళ్ళు ఆంధ్ర పోలీసు వాళ్ళు ఉండవా అంటాడు, ఆ పిల్లగాడు ఉండవా నాకు అంటాడు. ఎవ్వలే ఈ ఆంధ్ర పోలీసు వాళ్ళు ఎక్కడోళ్ళు, ఈ ఆంధ్ర వాడేవాడో పిఆర్ స్టంట్ గాడు కర్రి శ్రీరామ్ అనేటోడు, ఎవరు వీళ్ళంతా? మన మీదేంది వీళ్ళ మళ్ళా అసలు మనం తెలంగాణలో ఉన్నామా లేకపోతే ఆంధ్ర పాలకులే మనం పాలిస్తాంలా? అక్కడికి వచ్చింది పరిస్థితి. అక్కడ దాకా తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అక్కడ దాకా తీసుకొచ్చిండు. ఇంకెవ్వరు ముఖ్యమంత్రి అయినా బాగానే ఉండే, ఇంకెవ్వరు ముఖ్యమంత్రి అయినా కొంచెం నయమే ఉండు, ఇంకెవ్వరు ముఖ్యమంత్రి అయినా నయమే ఉండు. కానీ ఈయన ముఖ్యమంత్రి అయ్యే వరకు మొత్తం చంద్రబాబు నాయుడు బ్యాచ్ని దింపేసిండు.